టీవీకే శాసనసభ పక్షనేతగా దళపతి విజయ్ని ఎన్నుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటు పొత్తులపై ముఖ్య నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం టీవీకే కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అనుశ్రీ తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీగా టీవీకే అవతరించిన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత విజయ్ 2.5 గంటలుగా సమావేశం నిర్వహిస్తున్నారు. తమిళనాట ఈ టీవీకే పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా ఆయన కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తమిళనాట రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుని అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీగా అవతరించింది. ఈ పార్టీ యొక్క ఇప్పటికే గవర్నర్కు సమాచారం కూడా అందించారు. తమ పార్టీ ఏర్పాటు చేసేందుకు సహకరించాలి, 2 వారాల్లో తమ మెజార్టీ చూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ విజయ్ టీవీకే పార్టీ తరఫున ఇప్పటికే గవర్నర్కు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. గవర్నర్ రాజేంద్రన్కు సమాచారం అందించడం జరిగింది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ కొద్దిసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారబోతున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు ఇంకా 118 స్థానాలకు గాను 10 మంది ఎమ్మెల్యేలు రావాల్సి ఉన్న నేపథ్యంలో యొక్క సంకీర్ణ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఏర్పడబోతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో, ద్రవిడ రాజకీయాల్లో దశాబ్దాల తరబడి డిఎంకే పార్టీలు చేసినటువంటి రాజకీయాల నుంచి విసుగు చెందినటువంటి తమిళ ప్రజలు టీవీకేకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త శకం ఇప్పుడు ఆవిష్కృతం కాబోతోంది. తమిళనాడు యొక్క టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తమిళనాడు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి టీవీకే అభిమానులు విజయోత్సవాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ గుమ్మడిపుండి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అభిమానులు మనకు ఎలా అనిపిస్తుంది టీవీకే విజయం సాధించడం? మాకు ఈ సమయంలో వచ్చి మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సింగిల్గా పోటీ చేసి మెజార్టీ గెలిచిన మా దళపతి విజయ్ గారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మొట్టమొదటిసారి ఒంటరిగా పోటీ చేసి అత్యధిక క్షణాల్లో గెలిపించినారు. అదేవిధంగా మన తమిళనాడులో కూడా మన దళపతి విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచినందుకు మా యొక్క కృతజ్ఞతలను ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. లోపల చూసారా, ఆయన శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. మరికొద్ది సేపట్లో బయటకు రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ యొక్క ఆనంద క్షణాలు మీకు? మాకు కన్నీటిలో వస్తుంది. మేము ఎందుకంటే మేము ఇంతవరకు ₹1 ఏ జనాలకైనా ₹1 ఖర్చు చేయకుండా నిజాయితీగా ఈ స్థానిక ఎన్నికల్లో నిజాయితీగా పోటీ చేసి నిజాయితీగా గెలిచినాం. కాబట్టి మేము ఎంత కష్టపడినామో రాత్రి పగలు అనేది ఇప్పుడు మాకు అది కలుసుకుంటే మాకు కన్నీళ్ళు వస్తుంది, ఏడుపు వస్తుంది. దాన్ని చెప్పుకోవాలంటే మాకు అసలు ఈ క్షణంలో ఏడుపు వస్తుంది. మా యొక్క తమిళనాట టీవీకే గెలిచినటువంటి ఆనంద క్షణాలను వాళ్ళంతా కూడా నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ పార్టీ కార్యాలయంలో యొక్క పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కొనసాగిస్తున్నారు. తదుపరి పర్యవసానాలు ఏ పార్టీలతో పొత్తులు కొనసాగించాలనే అంశాలపైన సుదీర్ఘంగా ముఖ్య నాయకులతో చర్చిస్తూ ఉన్నారు. గవర్నర్ కలిసి తమ యొక్క మద్దతు పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలతో ఆయన గవర్నర్ను కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త నవశకం అనేది మొదలైందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ యొక్క టీవీకే ఘన విజయం సాధించడం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీవీకే అభిమానులు అయితే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు.